ఎందుకంటే బిఫోర్ ఆల్రెడీ మేము డెవలప్ చేసిన ఒక 15 వెంచర్లో అందులో ఒకటి అద్వైత్ అనే వెంచర్ డెవలప్ చేస్తాము. అది 35 ఎకరాల్లో లేమూరు దగ్గర డెవలప్ చేస్తాం దాన్ని. ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఎలా డెవలప్ చేసామో. అక్కడ చేసిన దానికంటే ఇంకా 2 ఇంతలు ఎక్కువ ఇక్కడ డెవలప్ చేద్దామని మేము ఆలోచనతోనే వచ్చాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అందిద్దామని ఆలోచనలో ఉన్నాము. హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు కేవలం 19 లక్షలకు 165 గజాల ఫ్లాటు డిటిసిపి అండ్ రెరా అప్రూవల్లతోని మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి ఎమ్యూనిటీస్ తోని అన్ని రకాల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దీని గురించి పూర్తి వివరాలు మనతో అరవింద్ గారు తనతో అడిగి తెలుసుకుందాం. అరవింద్ గారు నమస్కారం సార్. మన ప్రాజెక్ట్ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, క్లియర్ గా చెప్పండి సార్ ఒకసారి. మన ప్రాజెక్ట్ చూడండి అంజయ్ గారు, మనది ఇక్కడ వచ్చేసి 70 ఎకరాల్లో మనం ఇది డిటిసిపి అండ్ విత్ రేరా అప్రూవల్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. మనం ఇది వచ్చేసి మనకు కర్తాల్ నుంచి కానీ శ్రీశైలం హైవే నుంచి కానీ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది. దీంట్లో మనం మొదటగా ఫస్ట్ ఫేజ్ లో 24.5 ఎకరాల్లో మనం డెవలప్ చేస్తున్నాం దీన్ని. ఫస్ట్ ఫేజ్ లో దీంట్లో మనకు రేరా అప్రూవల్ ఉంది. మన కంపెనీ కూడా ISO సర్టిఫైడ్ కంపెనీ, డిటిసిపి అప్రూవ్డ్ ఉంది. అది అట్ ద సేమ్ టైం మనం దీంట్లో ఒక చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి 165 గజాలలో 19 లక్షల రూపాయలు మాత్రమే ప్లాట్ అందిస్తున్నాం. మనం అన్ని సదుపాయాలతో కూడా ఇస్తున్నాం. ఎందుకంటే బిఫోర్ ఆల్రెడీ మేము డెవలప్ చేసిన ఒక 15 వెంచర్లో అందులో ఒకటి అద్వైత్ అనే వెంచర్ డెవలప్ చేస్తాము. అది 35 ఎకరాల్లో లేమూరు దగ్గర డెవలప్ చేస్తాం దాన్ని. ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఎలా డెవలప్ చేసామో. అక్కడ చేసిన దానికంటే ఇంకా 2 ఇంతలు ఎక్కువ ఇక్కడ డెవలప్ చేద్దామని మేము ఆలోచనతోనే వచ్చాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అందిద్దామని ఆలోచనలో ఉన్నాం మేము. చూసారు కదండి అంజన గారు, మనము ఏదైతే అద్వైత్ చూసారో డెవలప్మెంట్స్ అనేది, అదే విధంగా మనం ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ అదే విధంగా ప్లాన్ చేసాము. దానికంటే బెటర్ గా ఇక్కడ మనము ఆస్పైరాలిటీ అద్వైత్ కంటే బెటర్ గా అవతార్ లో ఇవ్వాలని ప్లాన్ చేసాము. అది ఏంటంటే మన కంపెనీకి ఒక యూనిక్నెస్ ఉందండి. అదేంటంటే మన ప్రైమ్ ఎమ్యూనిటీస్ అనేది మనము బాగా ఇస్తున్నాం. అది అదే విధంగా ఈ అవతార్ లో కూడా ప్రైమ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 15,000 స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. క్లబ్ హౌస్ లో కూడా మీకు G+2 క్లబ్ హౌస్ ఉంటుంది. క్లబ్ హౌస్ లో మీకు స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ, యోగా, జిమ్ హాల్, స్క్వాష్ కోర్టు, ఇలా ఈ విధంగా చాలా ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ లో ఇస్తున్నాము. అది కాకుండా ఒక యాంఫీ థియేటర్ అనేది అంటే ఓపెన్ థియేటర్ ఉంటుంది, అది ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకు ఫిష్ పాండ్ కానీ, బతుకమ్మ పాండ్ కానీ, ఇలాంటి ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇక్కడ మనం వర్క్ ఫ్రమ్ సైట్ అనేది ఇస్తున్నామండి. అదే విధంగా మనం మసాజ్ చైర్ కార్నర్ అనే ఒకటి ఫెసిలిటీ ఇస్తున్నామండి. మనం మ్యూజిక్ జోన్ ఉంటుంది, ఓపెన్ థియేటర్ ఉంటుంది. చాలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ అయితే చాలా ఇస్తున్నామండి. వన్ మోర్ ఎమ్యూనిటీస్ స్కై పార్టీ జోన్ ఒకటి ఇస్తున్నాం సార్ మేము ఇందులో. అండ్ గజెబో ఇట్లాంటివి కొన్ని చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం సార్ ఇందులో. అంటే రిఫ్లెక్సాలజీ పాత్వే అనేసి చాలా బాగుంటుంది. అది ఎందుకంటే వాక్ చేస్తున్నప్పుడు మనకు ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా ఒక మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఇది మనకు రోడ్స్ ఎలా ఉంటుంది దీంట్లో వచ్చేసి 40 ఫీట్ 33 ఫీట్ అనేది వెడల్పాటు రోడ్స్ ఇస్తున్నాం సార్. దీంట్లో BT CC రోడ్ మిక్స్ ఇస్తున్నాం. మనం అద్వైత్ లో వచ్చేసి ఓన్లీ మనం CC రోడ్స్ ఇచ్చాము, కానీ ఇక్కడ వచ్చేసి మీకు BT అండ్ CC మిక్స్ ఉంటుందండి. ఎక్కడ రోడ్ ఇవ్వాలనేది దాన్ని బట్టి మనం ఇక్కడ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకు కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, విత్ పవర్ ఉంటుంది. ఇందులో మన ఫ్లాట్ సైజులు ఏమేమి? దీంట్లో వచ్చేసి 165 గజాల నుంచి 550 గజాల వరకు ఫ్లాట్ సైజ్ ఇస్తున్నాం సార్. అవతార్ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్పండి మనం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.
మన ప్రాజెక్ట్ వచ్చేసి తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు ఇక్కడ వచ్చేసి మనకు 26 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు మెయిన్ గా వచ్చేసి ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి మనము ట్రావెల్ అవుతూ వస్తూ ఉంటే అక్కడ 60 ఎకరాల్లో మనకు ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ సెంటర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. అది దాటగానే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటగానే మనకు ఎలక్ట్రానిక్ సిటీ 1 లక్ష మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ. అది దాటగానే మనకి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీ ఒకటి వస్తుందండి. 2000 కోట్ల ప్రాజెక్ట్ తోటి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. అది దాటిన తర్వాత మనకు భాషం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, కందకట్ల వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కానీ, మ్యాక్ ప్రాజెక్ట్ ఒక మంచి కమ్యూనిటీ అండి. మ్యాక్ ప్రాజెక్ట్ అనేది చాలా అత్యద్భుతంగా డెవలప్ చేశారు. అలాంటి అదొక ప్రాజెక్ట్ ఉందండి. అక్కడ నుంచి దాటగానే మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒక గ్రీన్ బీచ్ హైలాండ్స్ తీసుకోండి, శ్రీనిధి సెరెంగిటి విల్లా ప్రాజెక్ట్ తీసుకోండి. మనకు కందుకూరు వరకు మెట్రో కూడా వస్తుందండి. ఇక్కడ కందుకూరు వరకు మెట్రో కూడా డెవలప్ చేస్తుంది, మెట్రో ట్రైన్ డెవలప్ చేస్తున్నారు. అక్కడ నుంచి రాగానే మన కడతాలు వచ్చేసి మహేశ్వర మహాపిరమిడ్ అనేది కూడా యోగా సెంటర్ కూడా ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకు సైట్ పక్కనే కూడా మనకు రిసార్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్ పరంగా ఎలా ఉంటుంది, అలాగే లీగల్ పరంగా కూడా ఒకసారి చెప్పండి. ఓకే అండి, మాది వచ్చేసి బ్యాంక్ లోన్స్ అనేది 50% వరకు బ్యాంక్ లోన్స్ ఇస్తున్నామండి. దీంతో పాటు మన లీగాలిటీ వచ్చేసరికి మేము ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు 15 ప్రాజెక్ట్ చేసాము. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ తో సహా లీగల్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్న తర్వాత మేము ప్రాజెక్ట్ అనేది బయటకి ఇస్తాము. ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇబ్బంది పడదు, లీగాలిటీ పరంగా ఇబ్బంది ఎక్కడ కూడా పడకుండా మేము చూసుకుంటాం అనమాట సార్. ఏ ప్రాజెక్ట్ కైనా అది ముఖ్యం, ఎందుకంటే లీగాలిటీ అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇవాళ చాలా వెంచర్లు కొన్ని వెంచర్ పేర్లు వద్దండి, వేరే వెంచర్లలో కూడా కొన్ని ఏంటంటే తీసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవల్స్ రావు, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందే మేము దాన్ని రెక్టిఫై చేసుకొని లీగల్ మొత్తం క్లియర్ గా తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ బయటకు తీసుకొస్తున్నామండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో తీసుకుంటే మా కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చూడండి, ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు తీసుకునే కస్టమర్లకి ఈ బడ్జెట్ లో వస్తుంది. మనకు 15,000 గజాల లోపు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనము కొనసాగిస్తాం. దాని తర్వాత అనేది రేట్ పెరగడం జరిగింది. ఎందుకంటే డెవలప్మెంట్స్ చేస్తా ఉంటే మేము అనేది ప్రాపర్ కొద్దిగా ప్రైస్ పెంచుతూ ఉంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో మనకి కార్నర్ ప్లాట్ కావాలన్నా దొరుకుతుంది, ఈస్ట్ ఫేస్ కావాలన్నా దొరుకుతుంది. అది వచ్చేసి మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుంటే ఏదో చివర్లో ఉన్న ప్లాట్ కానీ, వెస్ట్ ఫేస్ ప్లాట్ కానీ కోరుకునేది అదే, మీ నోరు నుంచి ఏది వస్తుందని కోరుకున్నా అదే వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మంచి ఎమ్యూనిటీస్ తోని మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు అందుబాటు అనే ధరలో ఉన్నాయి కాబట్టి త్వరపడండి అని మా యొక్క మనవి. తొందరగా మీరు తీసుకున్నట్టయితే ఈ టైంలో మీరు బుక్ చేసుకున్నట్టయితే మాత్రం మీకు కార్నర్ బిట్ అంటే కార్నర్ బిట్, సెంటర్ బిట్ అంటే సెంటర్ బిట్, ఏది కావాలంటే అలాంటి మంచి బిట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే అరవింద్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే సిటీలో నుంచి ఎక్కడి నుంచైనా సరే ఫ్రీ విజిట్ చేయడమే కాకుండా దగ్గరుండి లీగల్ పరంగా కానీ ఏదైతే మీరు స్టార్టింగ్ లో మేము ఒక వెంచర్ చూపించాం కదా, ఆ వెంచర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మంచి ప్రాజెక్టు మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుతో ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.